భక్తిహీనుల గుడారములో నివసించట కంటే నా దేవుని మందిరము దూరము యొద్ద ఉండుట. చూసారా, చాలా మంది కోసం అని మాట్లాడుతూ చెప్తుంది ఏంటంటే, నేను నివసిస్తే ఎక్కడ నివసిస్తానంటే నీ ఆవరణములో, అంటే నీ మందిరములో. నీ మందిరములో నేను నివసిస్తాను. ఎందుకు నేను మందిరములో నివసిస్తాను అని మాట్లాడుతున్నాడంటే, మందిరములో ఏమి దొరుకుతుందంటే దేవుని వాక్యము దొరుకుతుంది. మందిరములో ప్రశాంతత ఉంటుంది, మందిరములో నెమ్మద, మందిరములో ఆనందం, మందిరాలలో సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. చూసారా, బలహీనత అంతా పోయి ఆనందముతో ఉంటుంది. ఎక్కడంటే మందిరములో. కురాహు కుమారులు మాట్లాడుతుంది ఏంటంటే, ఇదిగో నేను నీ మందిరములో గడుపుతాను. ఒక దినము గడుపుటంట 1000 దినాల కంటే శ్రేష్టమైంది. భక్తిహీనుల గుడారములో నివసించడం కంటే నా దేవుని మందిరము దూరము యొద్ద ఉండుట నాకిష్టం. ఎంత చక్కగా చెప్తాను చూడండి, నాకిష్టం. ఈరోజు దేవుని మందిరములో నేను నివసించాలి, నేను ఏకేపించాలి, నేను పాలుకోవాలి. అట్టి భాగ్యము నాకు దక్కింది. నాకు ఇష్టపూర్వకంగా నా దేవుడి సన్నిధికి నేను వెళ్తున్నానని సాక్ష్యం ఇచ్చేవారు ఎంతమంది. ఈరోజు దేవుని కార్యక్రమాలు అనగానే చాలా మందిలో కనబడుతుంది ఏంటంటే ఒక నిర్లక్ష్యం, అశ్రద్ధ. అంటే ఒక నామకార్థమైన స్థితిలో క్రైస్తవులు రోజు బ్రతుకుతున్నారు. మాట్లాడాలంటే భక్తిహీనులు అని మాట్లాడుతున్నాడు ఆయన. భక్తిహీనులు ఎవరు చెప్పండి? దేవుడు అంటే భయం లేని వారు ఎవరంటే భక్తిహీనులు. కురాహు కుమారుల మాట్లాడుతుంది ఏంటంటే, భక్తిహీనుల గుడారములో నివసించట కంటే. అంటే భక్తిహీనుల గుడారం అంటే భక్తిహీనుల మార్గం ఎలాంటిదో తెలుసా? అది పాపాన్ని ప్రేరేపించేది. దేవుడు అంటే లెక్కలేనిది, లెక్కలేనిది. అందుకే భక్తిహీనులు ఎలాగా ఉంటారో, నీతిమంతులు కూడా ఎలాంటి మార్గానుకుండా వారు ప్రయాణం చేస్తారో సందర్భాన్ని మనం చూడగలిగితే కనుక ఒకసారి చూడండి. సామెతల గ్రంథము 12వ అధ్యాయము, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 26వ వచనం. నీతిమంతుడు చూడండి, నీతిమంతుడు ఫస్ట్ మాట్లాడుతున్నాడు ఆయన. నీతిమంతుడు తన పొరుగు వారికి ఏం చేస్తాడంట అంటే దారు చూపుతాడంట. ఎవరో నీతిమంతుడైతే వాడు దేవుని పట్ల భయవంతుడు కలిగి బ్రతుకుతాడు కనుక ఆ నీతిమంతుడు ఇదిగో నువ్వు ఎలాగ నడుచుకోవాలో నీకు దారు చూపించింది, నీకు మార్గాన్ని చూపించింది ఎవరంటే నీతిమంతుడు. అంటే నీతిమంతుల్లో ఉన్న ఆలోచనలు అలా ఉంటాయి, నీతిమంతుని యొక్క ప్రవర్తన అలా ఉంటుంది. మరి భక్తిహీనుడు కోసం కూడా మాట్లాడుతాను చూడండి ఆయన. భక్తిహీనుల ప్రవర్తన దారు తప్పించదంట. అంటే ఎవరి ప్రవర్తన చూసారా? అంటే నీతిమంతుడికి భక్తిహీనుడికి కూడా ఎలాంటిది కనబడుతుందంటే ఒక వ్యత్యాసం కనబడుతుంది. నీతిమంతుడైతే ఫస్ట్ నీతిమంతుల కోసం మాట్లాడుతున్నాడు ఆయన. నీతిమంతులు ఎలా ఉంటారో తన పొరుగు వారికి దారు చూపుతారంట. దారి నీతిమంతుడికి తెలుసు ఏ దారిలో ప్రయాణం చేయాలో, ఇదిగో ఇరిగి పొరుగు వారిని ఎలా ప్రేమించాలో, సరైన మార్గంలో ఎలా నడిపించాలో, ఆదరించాలో, క్రీస్తు మాటల చేత బలపరచాలో, ఇదిగో మేలైన మార్గము కొరకు ఇదిగో నువ్వు ఎలా నడుచుకోవాలో ఎవరు తెలియపరుస్తారంటే నీతిమంతులు చెప్తారు. అది నీతిమంతులకు తెలుసు కనుక నీతిమంతులు తన పొరుగు వారికి ఏం చూపుతున్నారంటమ్మా? దారు చూపును. మరి భక్తిహీనుడు ఆ భక్తిహీనుల ప్రవర్తన దారి తప్పిస్తుందంటండి. చూసారా? అందుకే దేవుడి వాక్యం తెలియపరుస్తుంది. ఇలాగ ఎవరిస్తూ కురాహు కుమారులు మాట్లాడుతుంది ఏంటంటే, ఇదిగో నేను నివసిస్తాను ఎక్కడంటే నా దేవుని మందిరము ద్వారములో నేను నివసిస్తాను. ఆ మందిరంలో నివసిస్తే నాకు సంతోషం కలుగుతుంది. ఆయన మాటల చేత నన్ను ఆదరిస్తాడు. ఆయన నాకు సంతోషం. శాంతి లేని వారికి సమాధానం ఇచ్చేది ఏంటంటే దేవుని మాట కనుక ఆ మాట ఎప్పుడు వినపడుతుందని ఎదురు చూస్తూ ఏమండి ఆయన మందిరములో ఉంటూ ద్వారాల దగ్గర నిలబడుతూ ఏకేపిస్తూ ఎదురు చూస్తుంది ఎవరు తెలుసా? కురాహు కుమారులు. కురాహు కుమారులు
భక్తిహీనుల గుడారములో నివసించడం కంటే నా దేవుని మందిరము దూరము ఉండుట నాకు ఇష్టం అంటున్నాడు. చూడండి చూడండి, భక్తిహీనుల వాళ్ళ గుడారములో ఏమైనా పడతాయి? సినిమా పాటలు, సీరియాలో వ్యర్థమైన చెత్త కార్యక్రమం అంతా వారు నివసిస్తూ ఉంటారు. వారి జీవితాలు మార్చుకోరు చాలా మంది కూడా. చూడండి, సినిమాలో పతనమైపోయేవారు. ఆ లవ్ సీన్లు కానీ, వ్యర్థమైనది కానీ, ఆ జబర్దస్తులు కానీ, పనికి మాలి చెత్త అంతా చూడటానికి ఇష్టపడేవారు లేరు ఈరోజు. సీరియాల్లో కూడా మునిగిపోయేవారు. ఇదే జీవితం. నీకు ప్రార్థన జీవితం ఉండదో, భక్తి ఉండదో, దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థించుకోవాలో కూడా నీకు తెలియదు. ఎంతమంది చెప్పండి? సమయం అంతా వృధా చేసి కుటుంబ ప్రార్థన చేసుకుంటే బాగుంటుంది. 2 పాటలు పాడి వాక్యం చదువుకొని, ఇదిగో ఇంట్లో కుటుంబంలో పిల్లలుంటే ఒక పిల్లలకు ఒక చిన్న చిన్న ప్రార్థనలు ఇచ్చి, ఇది ఇలాంటిది ఏది? సీరియాల్లోనే మునిగి చచ్చిపోయేవారు వాళ్ళ మంది. ఏమంటే ఇలా మాట్లాడుతున్నానని ఎవరు బాధపడగల ప్రియమైన వారు ఎందుకు తెలుసా? చాలా మందిని దుష్టుడు ఈ రోజు ఎలా మార్చాడంటే భక్తిహీనులుగా, భక్తి లేకుండా చేసేసాడు వాడు. అందుకే కొరాహు కుమారులను చూసి నేర్చుకోవాలి ప్రియమైన వారులారా, నేర్చుకోవాలి. నాకు ఇష్టం అంటున్నాడు. చూడండి, నాకు ఇష్టం. ఈరోజు ఎక్కడ ఇష్టపడుతున్నారు చెప్పండి? సినిమాలు చూడడానికి ఇష్టపడట్లేదా? సీరియాల్లో చూసి దాంట్లో మునిగిపోవడానికి ఇష్టపడట్లేదా? ఎందుకని? కుటుంబాలు కట్టే మాటలు ఉంటాయి అందులో, కుటుంబాల్ని తెంపేసుకునే మాటలు ఉంటాయి. సీరియల్ చూసేస్తే నువ్వు ఏమైనా ప్రార్థనలో ఎదిగిపోతావు, నువ్వు భక్తిహీనురాలుగా బ్రతుకుతావు నువ్వు దాంట్లో. ఆఖరికి ఇదిగో హారని అగ్నిలోనికి తీసుకెళ్ళిపోతే అప్పుడు వదులుతుంది సైతాన్ని గాడు. మనం ఎన్నో సందర్భాలు చదువుకున్నాం కదా, ఎన్నో సందర్భాల్లో. చూడన్నమాట ఏం చేస్తాడంటే వాడు మన 3 నేత్రాలు ఎలా హార్పేస్తున్నాడు అనే సందర్భాన్ని మనం చూడగలిగితే కనుక ఒకసారి ప్రతి ఒక్కరు వాక్యాన్ని చూడండి. రెండో కొరింథీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము, 2 కొరింథీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిము ఏంటమ్మా? ప్రకాశము వారికి ప్రకాశింపనివ్వకుండా ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రములకు గుడ్డితనము కలగజేస్తుందంట. అండి ఏం చేస్తుందంట? గుడ్డితనం. గుడ్డి వారు ఇంకా మనకు తెలుసు కదండి, కళ్ళు లేవనుకోండి ఈ ప్రపంచాన్ని మనం చూడగలరా? చూడలేరు. చీకటి, అగాధం. ఈరోజు కూడా చాలా మంది దుష్టుడు ఏం చేశాడు తెలుసా? నీ మనోనేత్రాలని హార్పేశాడు. తెలియట్లేదు నీకు, అంతే. సీరియల్లో చచ్చిపోతున్నావు, దాంట్లో మునిగిపోతున్నావు, అంతే. ఇదే ప్రపంచం అని ఎంతమంది లేరు చెప్పండి? ఎంతమంది? ఇదే జీవితము, ఇదిగో నిన్ను పరలోకానికి నడిపించేస్తుంది అనుకుంటున్నావు కదా. దేవుని సన్నిధిలో కూర్చుంటే నీకు నెమ్మది ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఒక దినము గడుపుతుంటే 1000 దినాలతో సమానమే 3 సంవత్సరాల్లో. సరే, ఒక్క దినాన్ని ఏకీపిస్తే ఎంతమంది చెప్పండి? ఈరోజు ఎవరి కాలయాపనగా కూర్చి పెడుతున్నారు కదా దినాన్ని. ఏమో ఎవరికి తెలిసి చెప్పండి? ఈ రోజు కనపడుతున్న వారు మరలా రేపు ఉంటారో తెలియదు కదా. మరి మార్పు లేకపోతే, మన జీవితాన్ని మార్చుకోకపోతే, ఈ రోజే మరణిస్తే మన పరిస్థితి ఏంటి చెప్పండి ప్రియమైన వారులారా? మనం ఎవరు రక్షిస్తారో? ఆ సీరియల్ అది చేసేవాడు ఏమన్నా మనకేమన్నా ఇచ్చేస్తాడో, నన్ను చూస్తున్నా కదా ఇచ్చేస్తాను పరలోకమని ఆడైపోతాడో అది. సరే, అందుకే ఇలాంటి కార్యక్రమాలు ఏకీపించేవారు ఎవరంటే భక్తిహీనులు. నేను క్రైస్తవుల కోసం మాట్లాడుతున్నాను, నేను క్రైస్తవుల కోసం. ఎందుకంటే క్రీస్తు కొరకు బ్రతుకుతున్నామని చెప్పుకుంటున్నాం. ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నాం, వెళ్ళి వచ్చావు, బైబిల్ పక్కన వేస్తున్నావు, టీవీ కడ కూర్చుంటున్నావు, సినిమా చూస్తున్నావు చక్కగా. నీకు అన్యులకి తేడా ఏముంది? ఇంకా పైగా నువ్వు ఎవరని చెప్తున్నావు? నేను క్రైస్తవురాల్ని, యేసు ప్రభు కోసం బ్రతుకుతున్నాను, పేరుగా బ్రతుకుతున్నావు, అంతే. నువ్వు అంతే కదా.
పేరుకు మాత్రమే బ్రతుకుతున్నావు కానీ నీలో ఒక భక్తి విధానము కానీ ఒక ప్రార్థనా శక్తి కానీ నీలో ఎలా మాట్లాడాలో కూడా నీకు జ్ఞానం లేకుండా వ్యర్థమైన స్థితిలో బ్రతుకుతూ కూడా వ్యర్థమైన కార్యక్రమంలో బ్రతుకుతున్నావు. నీతిమంతుడి కోసం మాట్లాడుతున్నాడు కదా ఆయన. ఏమని? నీతిమంతుడు ఏం చేస్తున్నాడట? తన పొరుగు వారికి ఏం చూపుతున్నాడంట? దారు చూపుతున్నాడు. మరి భక్తిహీనుడైతే ఏమా అది దారి తప్పిస్తాడు. వాడు భక్తిహీనుడు నిన్నేమైనా మంచి మార్గంలో నడిపిస్తాడా? నడిపించాడు. ఈరోజు చూడండి, భక్తిహీనులతోనే సహవాసం చేసేవారు బోల్డ్ మంది. భక్తిహీనులతోటి క్రీస్తు పిల్లలతో ఉండరా? రే వాక్యం చెప్తాను చక్కగా నేర్చుకోరా, ఆత్మీయంగా బలపడరా. అబ్బాయి మాకొద్దు, ఇలా కావాలి మాకు. ఎవరో భక్తిహీనులు కదా. ఈరోజు చాలా మంది యవనస్తులు కూడా ఎవరితో సహవాసం చేస్తున్నారు కూడా? భక్తిహీనులతోటి. అందుకే చెప్తున్నాడు ఆయన, భక్తిహీనుల గుడారములో నివసించట కంటే నా దేవుని మందిరమ దూరమ యొద్ద ఉండుట నాకిష్టం. మీ విషయముల కోసం నాకు అనవసరం, నాకు ఇష్టం అంటున్నాడు. చూడండి, ఒకరోజే కొరాహు వారు తండ్రి ఎలా ఉన్నాడు చెప్పండి? మోషే మీద, అహరోను గారి మీద ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. ఒకరోజు తన తండ్రి కొరాహు తండ్రి తిరుగుబాటు చేశాడు. ఇదిగో తెలుసా అంటే, ఇదిగో మా మీదను ఈ జనాల మీద మీరు ఏం చేస్తున్నారు? పెత్తనాలు చేస్తున్నారు మీరు అని తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటు చేయడాన్ని బట్టి ఏమైపోయినారు రోజందరూ? భూమి నెరతీసి 250 మంది ఒక్కసారి ప్రాణంతో ఉండగానే సజీవంగానే పాతాళంలోకి దిగిపోయారు వారు భక్తిహీనులు. ఒకరోజు కొరాహు కుమారులు అనుకున్నారు చిన్నతనంలోనే, ఇదిగో నా తండ్రి దేవుడికి తిరుగుబాటు చేశాడు, పాతాళంలోకి వెళ్ళిపోయాడు, అలా బ్రతకూడదు అందుకనుకున్నాడు. అందుకే రాశారు ఇది కీర్తన. తెలుసా అండి? భక్తిహీనుల మార్గంలోనికి వెళ్ళకూడదు అనుకున్నాడు ఆయన. అందుకే భక్తిహీనుల గుడారములో నివసించడం కంటే నా దేవుని మందిరము దూరమున ఉండుట నాకిష్టం. కాబట్టి మీకోసం చెప్తున్నాను, ఇదిగో ఎవరి కోసమే మీకు అనవసరం. మీ భక్తి నీదే. అది భార్య ఉంటే భార్యదే భక్తిగా బ్రతికితే, ఒక భర్త దేవుని పట్ల బ్రతికితే ఆయనకే పరలోకం ఇస్తాడు. పిల్లలు ఉన్నారు అనుకోండి, పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట వెనకపోయినా కానీ పిల్లలు ఒక దైవికముగా భక్తిలో బ్రతికితే కనుక మరణిస్తే పరలోకాన్ని ఇస్తాడు. చెప్పడం మన బాధ్యత. ఎవరైనా సరే, తండ్రి గాని తల్లి గాని భార్య గాని బిడ్డలు గాని ఎవరైనా సరే, ఒక్కసారి ఎవండి ఈ భూమి మీద విడిచిపెట్టెళ్ళామనుకోండి, అసలే మనం ఈ కుటుంబంలో ఉన్నవారు ఎవరు మన బంధువులు ఎవరు కాదు. తెలుసా? ఇక్కడ నివసించినంత మాత్రానే ఇదిగో నా తల్లి నా తండ్రి నా అక్క నా చెల్లెని మాట్లాడుకుంటాం. మరణిస్తే మనం అందరం ఎవరు? ఇంకా ఆత్మతో సమానం ఇంకా అందరం. తెలుసా అంటే అది ఇక్కడలాగా ఇదిగో నా బంధువులు ఎక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఇక్కడ ఎత్తుకోవడానికి ఏముండదు ఇంకా. చూసారా? అందుకే విశ్వాసాన్ని మనం ఏం చేసుకోవాలంటే కాపాడుకోవాలి, భక్తి కాపాడుకోవాలి. భక్తిహీనుల మార్గం ఎలాంటిదంటే ఒక భయంకరమైన స్థితిలోకి మనం ఏం చేస్తుంది? తీసుకెళ్తుంది. నీతిగా మనం బ్రతకాలి. ప్రియమైన వాళ్ళారా, కొరాహు కుమారులు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు కదా. ఎందుకంటే భక్తిహీనుల గుడారములో ఏముంటుంది? అది నివసించడ కంటే అంటాడంటే అది సరైన మార్గం అన్నదే కాదని ఎవరికి అర్థమైపోయింది? చూసారా? అందుకే చెప్తాడు, నాకు ఇష్టం ఎక్కడ తెలుసా? మందిరములో ఆయన వాక్యం ఉంటుంది, బ్రతికిస్తా ఆయన మాటలు. దేవుడే నాతో మాట్లాడతాడు, నాకు ఆత్మీయముగా నేను వెతుకుతాను. అక్కడ శ్రేష్టమైన స్థితి, నెమ్మది, దేవుడు ఉండే స్థలాన్ని కోరుకుంది ఎవరో తెలుసా? కొరాహు కుమారులు. ఇదిగో ఈ మందిరములో దేవుడు ఉంటాడు, మేము దేవునితోనే ఉండాలి, ఆయన దూరం ఎత్తే ఉండిపోవాలి అనుకున్నారు. చూసారా? ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళాలి, నేను నా కుటుంబము దేవుని కొరికే బ్రతకాలి అని అనుకున్నవారేంటి? దుష్టుడు ఈ రోజు ఏం చేశాడు తెలుసా? మనుషుల్లో భక్తి లేకుండా చేసేసాడు. అందుకే ఇదే సామెతల గ్రంథంలో కూడా చూడండి, సామెతల గ్రంథము 10వ అధ్యాయము, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనం, నీతిమంతుని నాలుక ఏంటండి? ప్రశస్తమైన వెండి వంటిది. పోస్ట్ చెప్తుంది ఎవరి కోసం? నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. భక్తిహీనుల ఆలోచన పనికి మాటలు అంటండి. చూడండి సార్, నేనేం మాట్లాడట్లేదు, ఇవి నేను చెప్పట్లా. ఎవరు రాశారు చెప్పండి? అది దేవుడి
రాజైన సొలొమోను గారితో పరిశుద్ధాత్మ చేత రాసిన మాటలు. నేను మాట్లాడతలేదు అవి. ఎవరంటే ఇదిగో దేవుడు ఏదైతే వాక్యంలో రాయించారో ఆ మాటలని వివరిస్తున్నాను. ఫస్ట్ నీతిమంతుడి కోసం మాట్లాడుతున్నాడు. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన ఎండి వంటిది అంటాను చూడండి. ఒక నీతిమంతుడు ఒక నాలుక అంటే తన నోటిలో నుండి వచ్చే మాటలు ఎలాంటి మాటలు మాట్లాడతాడంటే ప్రశస్తమైన మాటలు, శ్రేష్టమైనవి. ఎండికి విలువ ఉందా లేదా చెప్పండి? విలువ ఉంది. ఒక బంగారానికి ఎలాగైతే విలువ ఉందో ఈ ఎండుకు కూడా ఈ విలువ ఉంది. విలువ ఉంది చూసారా? మట్టి ఉందా విలువ? లేదు. భక్తిహీనులు మట్టి లాంటి వారిని పోల్చుకోవాలి మనం. తెలుసా? ఇదిగో ఒక నీతిమంతుడు మాట్లాడితే తన నోటి నుండి వచ్చే మాటలు ఎలా ఉంటాయంటే శ్రేష్టమైన మాటలు. సరే, ఎండుతో సమానం అంటున్నాడు చూడండి, పోలుస్తున్నాడు. మరి భక్తిహీనుల ఆలోచన, మాటల పక్కన పెట్టండి, ఆలోచనే అది పనికి మాలిందంట. చూసారా? ఎవరైనా ఇదిగో నీ దగ్గరికి వచ్చి శ్రేష్టమైన మాటలు ఏమైనా మాట్లాడతారా? లేదు. ఆ ఊసు ఈ ఊసు, అక్కడదే ఇక్కడదే పనికి మాలి చేస్తారని చెప్తారు. వాక్యం చెప్తారా? వాక్యం చెప్పేవారు లేరు. అసలు వారిలో వాక్యం అంటే కదా చెప్తే. చూడండి, ఈరోజు వాక్యాన్ని నేర్చుకునేవారు లేరు. చాలా మంది యవనస్తులు కూడా ఈరోజు మీరు తయారవ్వాలి, బలంగా నిలబడాలి. ఎవరికైనా సరే బైబిల్లో ఉన్న గొప్పతనాన్ని లోకంలో ఉన్న ఒక భక్తిహీనుడికి మీరు చెప్పాలి. తెలుసా? దేవుని గొప్పతనం ఇదిరా, నువ్వు సరిగా బ్రతకాలి. నువ్వు క్రీస్తు కొరకు, యేసు ప్రభు కొరకేదో నువ్వు బ్రతుకుతున్నాను చెప్పుకుంటున్నావు, నీలో భక్తి లేదు. నీ ఆలోచనలు మారలేదంటే, నీ మాటలు మారలేదంటే, నీలో ఉన్న నీ తలంపులు మారలేదంటే నువ్వెవరు తెలుసా? భక్తిహీనుడివి. గద్దించాలి వాడిని, గద్దించాలి. ఎందుకంటే యేసు ప్రభు కోసం మేము బ్రతుకుతున్నామంటే అని ఎవరైతే నీకు చెప్తున్నారో అలాంటి వారిని నువ్వేం చేయాలి తెలుసా? గద్దించి నిలబెట్టి చెప్పండి. ఏం చేయాలి? అది బుద్ధి చెప్పాలి మనం. అందుకే ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పము అంటే వాక్యం. ఏం చేయాలి? ఖండించాలి. ఎందుకు? ఇప్పుడు నువ్వు సరి లేకపోతే ఏం చేయాలి? ఖండించు. ఎవరైనా ఇలా ఖండించామనుకోండి ఎలా ఉంటుంది? నిప్పు వచ్చేది. ఎందుకంటే నచ్చదు చాలా మంది. అవునా? నచ్చదా? నచ్చదా? ఖండిస్తున్నారో గద్దిస్తున్నారో కదా, మా కోసమే మాట్లాడుతున్నారో. అవును, మరి నువ్వు సరిగా బ్రతకట్లేదు, మరి ఏం చేయమంటావు? దేవుడు ఒక బాధ్యత కలిగి నీకు అప్పగిస్తే నువ్వు సరిగా బ్రతకోకుండా యేసు ప్రభు కొరకు బ్రతుకుని చెప్తున్నావు. ప్రైజం ఏముంది? చెప్పండి. అందుకే ఎవండి ఇంత చక్కగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఒక భక్తిహీనుల గుడారంలో నివసించడం కంటే భక్తిహీనుల ఆలోచన ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు చదువుకుంటుంటే వాళ్ళకి ఎందుకు వెళ్దాం చూడండి. ఇదే సందర్భాన్ని మనం చూడగలిగితే కనుక ఇదే సామెతల గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఫస్ట్ మరలా మాట్లాడుతున్నాడు ఆయన. నీతిమంతుని తలంపులు న్యాయ విత్యములు, భక్తిహీనులు ఆలోచనలు. చూడండి, ఇందాక మనం ఏం మాట్లాడుకుంటాం? భక్తిహీనుల ఆలోచన ఎలాంటి అంట చెప్పండి? పనికి మాలినవి. భక్తిహీనుల ఆలోచనలు ఎలాంటివంటే పనికి మాలినవి. ఇక్కడ మరలా మాట్లాడుతున్నాడు. ఒకసారి నీతిమంతుల వారిని పక్కన పెట్టండి. కింద భక్తిహీనుల ఆలోచన అంట తలంపులు ఇలాంటివి ఏమంటమ్మా? మోసకరమైనవి. మోసం చేసేదంట వాళ్ళ ఆలోచన అంతా. అంటే ప్రభు యొక్క వాక్యం మనలో ఉంటే మోసం చేయాలన్న ఆలోచన ఎవరికే ఉండదు. అలాంటి ఆలోచన కూడా, అలాంటి మైండ్లో కూడా రాదు వాళ్ళకి. ఎప్పుడు వాక్యం చెప్పాలి, ఎవరికి ఎప్పుడు క్రీస్తులు నడిపించాలి. అంతా దేవునిలో ఉంటున్న ఆలోచన అంతా కూడా ఎవరైతే ప్రభు కొరకు బ్రతుకుతారో, నీతిగా బ్రతుకుతారో అదంతా కూడా వారి జీవితం ఉంటుంది. కాబట్టి వారి ఆలోచనలు ఎలా ఉంటాయంటే చక్కని శ్రేష్టమైన ఆలోచనలు ఉంటాయి. నీతిమంతుని యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయంటే చూసారా? అంటే ప్రతి విషయంలో కూడా వారు ఎలా ఉంటారంటే చక్కని ఒక న్యాయము కలిగే ఒక ప్రవర్తన, ఒక స్థితి ఎవరిలో ఉంటుందంటే నీతిమంతులకి. అందుకే క్రీస్తు కలిగి పిల్లలు ఎలా మాట్లాడాలంటే ఒక నీతిమంతులుగా మార్చబడాలి. ఆ నీతి ఎలా వస్తుందంటే క్రీస్తులో ఉంటున్న గొప్పతనాన్ని ఎవరైతే ఎరిగి ఉంటారో ఆయన వాక్యం చేత ఎవరైతే పరిశుద్ధపరచబడతారో
ప్రతిదినం ఆయన వాక్యాన్ని చదువుతున్నారో, వింటున్నారో, విన్న మాటలు హృదయంలో దాచుకుంటున్నారో, ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే నడిపిస్తుంది. ఎన్నో సందర్భాలు వాక్యం కొరకు, ధర్మశాస్త్రం కోసం మాట్లాడుకున్నాం మనం పోయిన వారంలో. ఆ వాక్యం మనల్ని ఎలా ఏం చేస్తుంది? నడిపిస్తుంది, స్థిరపరుస్తుంది, ఆదరిస్తుంది కదండి, బలపరుస్తుంది, నెమ్మదినిస్తుంది. ఎన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఇంచుమించు 2-3 వారాలు ధర్మశాస్త్రం కోసమే ఎన్నో విషయాలు విన్నాం కదా. రాసుకున్నవారు కదా, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ధర్మశాస్త్రం విషయాలు మరలా మీరు పరిశోధించండి, ధ్యానించండి. నిజంగా ఇన్ని మాటలు కదా. అంటే అలాంటి ఉన్నవారు ఎలా మార్చబడతారో తెలిసిన వాక్యం చేత చక్కటి ఒక శ్రేష్టమైన స్థితిలో ఉంటారు. అందుకే మరలా మాట్లాడుతున్నాడు ఆయన భక్తిహీనులు కూడా సువిషయముల కోసం కూడా. ఇదే సామెతల గ్రంథం 11వ అధ్యాయము, సామెతల గ్రంథము 11వ అధ్యాయము, ఒకసారి 9 చదువుతాం. 9 ఏంటమ్మా? భక్తిహీనుడు. చదవండి. చాలండి, మరలా ఒకసారి పైన చదువు. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి, చూడండి, భక్తిహీనుడు అంటే తన పొరుగు వారికి ఏం చేస్తున్నాడట? తన నోటి మాట చేత నాశనం అని చేస్తాడంట. అంటే వాళ్ళ ఆలోచన ఎలాంటి ఆలోచన చూడండి. అంటే వీళ్ళు ఎవరన్నా మాట్లాడాలంటే మీరు అపవాదుకులు అంటాడు. ఎక్కడంటే ఇదిగో మీ తండ్రి అపవాది సంబంధులు. అంటే అపవాది సంబంధులు యేసుక్రీస్తు ప్రభువే మాట్లాడతారు సందర్భాన్ని. యోహాను సువార్త 8వ అధ్యాయంలో చూడండి. యోహాను సువార్త ఆ సందర్భంలోకి వెళ్తాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నాడో ఆది నుండి వాడు నరహంతుకుడై ఉండి సత్యమునందు నిలిచేవాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడుచున్నప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడను. చూడండి, ఈ విషయాలన్నీ కూడా ఒకసారి భక్తిహీనులు మనం చదువుకున్నాం కదా. ఈ విషయాల్లో వాటిని పోల్చుకుని ఎలా ఉన్నాయో. భక్తిహీనుడు ఏం చేస్తాడు? తన పొరుగు వారికి కీడు చేస్తాడంటే ఏమండి? కీడు చేసే ఆలోచన ఎవరు పుట్టిస్తారనుకుంటున్నారో? దుష్టుడు కాదంటారా? దుష్టుడు కాదా? దుష్టుడు ఏం చేస్తాడంటే ఇదిగో సరైన మార్గము గుండా నువ్వు వెళ్తున్నావు అనుకో, నేను నిలనివ్వడం, నేను ఏదో విధంగా నేను ఏం చేస్తాడంటే వెనక లాగుతూ ఉంటాడు. వాడు మాటలు చెబుతూ దేవుడి వాక్యం హెచ్చరిస్తుంది. ఎప్పుడైనా సరే ఒక ఆలోచన మీరు గమనించండి. ఎవరైనా క్రీస్తు సన్నిధిలోనికి అంటే దేవుడి వాక్యానికి వినాలని ఒక ఆశతో నువ్వు వెళ్తున్నావు అనుకో, వెళ్ళే నిన్ను వెనక్కలాగే మాటలు చెప్తానంటే నువ్వు అర్థం చేసుకోవాలప్పుడు ఏంటి? ఇది భక్తిహీనుడు. నిజంగా క్రీస్తు కొరకు బ్రతికితే ఎక్కడికైనా సరే క్రీస్తు వాక్యము కొరకే కదా వెళ్తున్నావు, మంచిదమ్మా అని చెప్తాడు. విన్నారా? లేదు, ఇలాంటి ఆలోచన ఒక కపటమైన ఆలోచన చెప్తున్నాడంటే వాడు భక్తిహీనుడు. దేవుని పట్ల భక్తి లేదు వాడికి. ఎందుకు ఇలా మాట్లాడుతుందంటే దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ మాట్లాడుతున్నారు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాలోచన కోరుచున్నాడు అంటండి. వాడు ఆది నుండి ఏం చేసేవాడంట? ఆది నుండి నరహంతుకుడై ఉండి సత్యమనందు నిలిచేవాడు. అది సత్యం అంటే ఏంటి? వాక్యమందు నిలిచేవాడు కాదు వాడు. సరే, వాడి అందు ఏమి లేదంట, అది సత్యం లేదు వాడు అందు. సరే అంటే వాడు స్వభావం ఎలాంటిది అని చెప్తున్నాడు ఆయన. అంటే దుష్టుని యొక్క ఆలోచన ఎలా ఉంటాయో భక్తిహీనుల ఆలోచనలు కూడా అలాంటివే. అందుకే మనం గమనిస్తూ ఉండాలి, భక్తిహీనుల మార్గము గుండా మన ప్రయాణాన్ని చేయకూడదు.
భక్తిహీనుల మార్గం అంటే గాఢాంధకారం అని చెప్తారు చూడండి సామెతల గ్రంథంలో. పోయిన వారంలో కూడా మనం చదువుకున్న విషయాన్ని ఒకసారి ఆ సందర్భం చూద్దాం. చూడండి, భక్తిహీనుల మార్గం అంటే గాఢాంధకారము తీసుకు వెళ్ళేదని ఆ సందర్భాన్ని చూద్దాం. సామెతల గ్రంథంలో సామెతల గ్రంథము 4వ అధ్యాయము 19వ వచనం. భక్తిహీనుల మార్గము చూడండి గాఢాంధకారమయము. చూడండి అది అంటే దానికి ముందు వచ్చిన భక్తిహీనుల మార్గము. చూడండి, భక్తిహీనుల మార్గం అంటే గాఢాంధకారం మయం అంటే ఏంటి? చీకటిలోనికి నడిపించేది, దాంట్లో వెలుగు లేదు. ఇదిగో నిజమైన వెలుగు ఉండును, అది మనుషుల్లోనికి వచ్చినంట ప్రతి మనిషిని ఏం చేస్తుందంట? అది నిజమైన వెలుగు. అంటే ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. అంటే ఒక చీకటి మనలోంచి వెళ్ళిపోయి మనలోనికి వెలుగు వస్తుందంటే చెప్పండి, దేవుడి మనలోనికి వస్తుంటే మనలో చీకటి మనలో ఉంటుందా? ఆ చీకటికి ఎవరికి సంబంధించిందంటే దుష్టునికి ప్రేమైన వారలారా. అందుకే భక్తిహీనుల మార్గము గుండా నువ్వు చేరకమని కూడా ఈ సందర్భాన్ని మనం చూడగలిగితే కనుక ఇదే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం. భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమున నడవకము చెప్తాను చూడండి. అంటే భక్తిహీనుల త్రోవ ఎలాంటిది? అది చేరదటైనా ఇందాక మనము కొరాహు కీర్తన మనం చదువుకున్నాం కదా, భక్తిహీనుల గుడారములో నివసించడం కంటే. అంటే ఎందుకు వెళ్ళొద్దని చెప్తున్నాడంటే ఆ మార్గము గుండా నువ్వు వెళ్తే భక్తిహీనులతో ఒకవేళ నువ్వు సహవాసం చేస్తే నీవు కూడా ఏమైపోతావు? అదే సామెత ఉంది కదండి, ఏమంటారు? 6 నెలలు సహవాసం చేస్తే వారి వీరైపోతారంట, అవునే కదా? అది నీతిమంతుడితో నువ్వు సహవాసం చేస్తే అది అంతే. వింటున్నారు? ఇప్పుడు నీతిమంతుడితో నువ్వు సహవాసం చేస్తే, క్రీస్తు పిల్లలతో నువ్వు ఎంబడిస్తే నువ్వు ఎలా ఉంటావు? అందుకే తిమోతి గారిని చెరసాల్లో ఉండి పత్రిక రాసి తిమోతి గారికి రాసి చెప్తుంది ఏంటి తెలుసా? నా కుమారుడా యవనిచ్చల నుండి నువ్వేమైపోవాలి? అది ఎందుకు పారిపోమన్నాడు ఆయన? ఎందుకు జాగ్రత్తలు చెప్పాడు? ఒకవేళ సమాజం అంతా పాడైపోయింది, నీవు ఒకవేళ తెలియకోకుండా వారితో నువ్వు వెంబడిస్తే నీకున్న భక్తి ఏమైపోతుంది తెలుసా? పాడైపోద్ది. జాగ్రత్త. అందుకే 2 తిమోతి రాసిన పత్రిక ఒకసారి చూడండి. 2 తిమోతి రాసిన పత్రిక 2:22 అంటాడు, నువ్వు యవనిచ్చల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును ఎంటాడము. చూడండి, ఏమేమి వెంటాడాలంట? నీతిని, సమాధానమును, విశ్వాసమును, ప్రేమను, సమాధానం. ఎన్ని వచ్చినాయి? ఒకటి నీతి, విశ్వాసం, ప్రేమ, సమాధానం. 4 ఏమా? అంటే నువ్వు ఎవరి నుంచి విడిచి వెళ్ళిపోవాలి? అది యవనిచ్చలని తెలుసా? యవన కాలంలో జరిగే పాపాన్ని యవనిచ్చలు కోరుకుని చూడండి. యవన కాలంలో చాలా మంది కూడా పాపంలో పడిపోవాలి, ఎంజాయ్ చేయాలి, ఆనందించాలని చాలా మంది కూడా ఈరోజు యవనస్తులు కనబడట్లేదా? బోల్డ్ మంది కనబడుతున్నారు. నువ్వు జాగ్రత్త అని చెప్పు. ఒకవేళ నువ్వు అలాంటి మార్గము కూడా నువ్వు ప్రయాణం చేస్తే నీకున్న భక్తి పోతుంది, భక్తిహీనుడిగా మారిపోతావు. యవనిచ్చలు జరుగుతున్నవి అని చెప్పి తిమోతి తెలుసుకునమని చెప్పి, ఇదిగో వాటిని విడిచి పారుపోమని చెప్తాడు. ఫస్ట్ నువ్వేం కాపాడుకోవాలి? నీతిని, విశ్వాసం కాపాడుకోవాలి, ఏమంటే ప్రేమను కాపాడుకోవాలి, సమాధానం. తర్వాత ఏం చేయాలి? నువ్వు ఎంటాడాలి. ఎవరితో ఎంటాడాలి? అది పవిత్ర హృదయాలై అని చెప్తున్నాడు. అంటే చాలా మంది ప్రార్థన చేస్తారు, అవునా కదా? చాలా మంది ప్రార్థన చేస్తారు, చాలా మంది బైబిల్ చదువుతారు, చాలా మంది ప్రార్థన చేస్తారు, అన్నీ చేస్తారు. ఇదిగో ఆయన ఒక మాట చెప్పాడు, ఎలాంటి హృదయాలంట? పవిత్ర హృదయాలై. అంటే వారి ప్రార్థన ఎలా ఉండాలంటే పవిత్రంగా ఉండాలి.
వారి ఆలోచన మంచిదై ఉండాలి. అలాంటి వారితో ఉండాలి. చాలా మంది సేవకులు కనబడట్లేదా? చాలా మంది అందరూ ఆత్మీయంగా ప్రేమించేవారు కనబడరు అంటారంట. అందరూ ఆత్మీయంగా ప్రేమించేవారు ఉండరు. అందులో చాలా మంది ఉన్నారు. చాలా మంది ప్రభు కొరకు చక్కగా క్రీస్తులో నడిపించాలి, వారి కొరకు ప్రార్థించాలి, వాళ్ళు ఏ విధంగా సరే వాళ్ళు బలపరచాలి, త్యాగముతో సువార్త చేసే సేవకులు బోల్డంత మంది ఈ సమాజంలో ఉన్నారు. కొందరైతే అసలు ఆత్మల కొరకు ప్రయాసపడలేని వారు బోల్డు మంది కనపడతారు. విశ్వాసులు కూడా మనతో కూడా సహవాసంలో ఉన్నవారు కూడా ఏరుకోవలసింది ఎలాంటి వారిని తెలుసా? ఎవరి మట్టుకు వారు కాదు, మంచి ఆత్మీయులు కావాలి. మన కష్టం వచ్చినా శ్రమ వచ్చినా ఆదరించేవారు, ప్రేమించేవారు. అలాంటి వారితో మనం ఏం చేయాలి? బాగినాలి. అలాంటి వారితో మనం బాగా సహవాసంలో ఉండాలి. అవుతుందా? అందుకే పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా, అంటే వారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ప్రభువునకు ప్రార్థన చేస్తారు. అలాంటి వారితో ఉంటే నీకేమొస్తుంది? నీతిగా నువ్వు ఎలా బ్రతకాలని తెలుస్తుంది. నీ విశ్వాసం కాపాడుకుంటావు, ప్రేమను కాపాడుకుంటావు, సమాధానం ఎంటాడుతావు. ఇవన్నీ కూడా ఎవరిలో ఉంటాయి తెలుసా? భక్తిగా బ్రతుకుతున్న వారిలో ఈ విధానం అంతా